ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉమ్మడి జిల్లాలో లోతట్టు ప్రాంతాలతో పాటు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అతి భారీ వర్షాలతో వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటైతే జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో అయితే పదుల సంఖ్యలో గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కాజ్వే వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికైతే ఈ కాజ్వే పైన కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అయితే రాళ్లపేటకు రాకపోకలు అయితే నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అయితే ఇటు వరద నీరుకి సరిపడానైతే ఇటు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగునకైతే వరద నీటిని అయితే వదులుతున్నారు ఇటు ఇరిగేషన్ అధికారులు. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి గడ్డన్న వాగు ప్రాజెక్టుతో పాటు కడెం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు అయితే పోటెత్తింది. కడెం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 1,12,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 16 గేట్లను అయితే ఎత్తి దిగునకు 1,49,000 క్యూసెక్ల వరద నీరుని అయితే వదిలారు ఇటు కడెం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు. మరోవైపు గడ్డన్న ప్రాజెక్టుకి కూడా ఎగువన కురుస్తున్న వర్షాలతోటి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 3 గేట్లను అయితే లిఫ్ట్ చేసి ఇటు దిగువనకైతే వదిలారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న తరహా మధ్య తరహా ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇటు సాత్నాల మత్తడివాగు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అయితే ఎత్తి దిగునకైతే వరద నీటిని అయితే వదులుతున్నారు. ఇటు బోధ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పూర్తిగా మండలాల్లో అన్ని మండలాల్లో కూడా భారీగా వర్షం నమోదు కావడంతో అయితే ఇటు బోత్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గ్రామాల్లోకి ఇటు కాలనీలోకి గ్రామాల ఇళ్లలోకి వరద నీరు రావడంతో అయితే ఇటు గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మంచిర్యాల కొమరంభీం జిల్లాలో కూడా భారీగా వర్షాలు అయితే నమోదైన నేపథ్యంలో ఎక్కడికక్కడగా ఇటు అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. గత 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతోటి కూడా ఇటు కాలనీలోకి వరద నీరు రావడం, వాగులు వంకలు ఉప్పొంగి కూడా పూర్తి స్థాయిలో పంటలు అయితే నష్టం జరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా అధిక వర్షపాతం నమోదవడంతో అయితే కాలనీ ప్రజలైతే ఇటు కాలనీల ప్రజలతో పాటు ఇటు గ్రామాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి పూర్తి స్థాయిలో పంటలు నష్టపోయాం, మళ్ళీ ఈ భారీ వర్షాల నేపథ్యంలోనైతే పూర్తి స్థాయిలో పంటలు నష్టపోతున్నామంటూ కూడా ఇటు రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కొమరంభీం జిల్లాలో విస్తరించున్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేయడంతో అయితే ఇటు బొగ్గు విలువకితీత పనులతో పాటు ఓపీ మట్టి పనులకైతే అంతరాయం అయితే ఏర్పడింది. ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచినటువంటి వర్షం నీరును అయితే తీసివేయడానికి సింగరేణి అధికారులు అయితే మోటార్ల సాయంతో వర్షం నీరును తొలగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, మందమర్లో ఉన్న కళ్యాణ్ కానీ ఓపెన్ కాస్ట్ కానీ ఇటు ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనులోకి అయితే భారీగా వరద నీరు అయితే చేరింది. ప్రస్తుతానికి కోలియాడిలో ఉన్నటువంటి బొగ్గును లిఫ్ట్ చేస్తున్నప్పటికీ కూడా సింగరేణి గతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలంటూ ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప, లేదనుకుంటే ఇటు గ్రామాల నదులు కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అయితే అలర్ట్ అయింది. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనైతే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి కూడా లోతట్టు ప్రాంత ప్రజలకు ఎవరికైనా ఇబ్బందులు కనుక ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఈ సమాచారం అందించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.